అధికార పక్షాన్ని అయితే లాగులు పగిలిపోయినాయి. ఆయన నేను లాగులు పగలాలా చాల్ డేక్లేంగే, నన్ను ఎవడరా చంపేది నా కొడక అని ఒక వార్నింగ్ అనిపించింది. నేనేంద్రా మిమ్మల్ని టార్గెట్ చేసేది అననే ఒక యాటిట్యూడ్ కనిపించింది. ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకుండా ఒక ఉద్యమం నుంచి వచ్చింది. ఆ ఉద్యమం నేను సావా నా కొడక లాగులు వలుగుతాయి అననే మాట పునః తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. కేవలం కేసీఆర్ మాట్లాడలేదు, కేసీఆర్ కనెక్ట్ అయిండు. తెలంగాణ నాడి కేసీఆర్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు అబ్బా, డైరెక్ట్ చెప్తున్నా. జగిత్యాల బిడ్డగా తెలంగాణ గడ్డ మీదికేని జనజాగరణల జన సముద్రమై కనెక్ట్ అయిండు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నిన్న కేసీఆర్ గారు ఎటకేలకు జగిత్యాలలో అడుగుపెట్టిండు. నిన్న నేను సాయంత్రం 6:30-7 నుంచి నడిచింది, మొత్తం సాయంత్రం 6:30 నుంచి దీన్ని బీట్ నడిచింది గట్టిగా. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు ఏంది తెలుసా, కంప్లీట్గా ఈ కంప్లీట్ ఎపిసోడ్లో కేసీఆర్ గారు హెలికాప్టర్ల నుంచి వచ్చేటప్పటి నుంచి జగిత్యాల వచ్చిన దాకా ఆయన రీచ్ మీద ఒక ఉత్కంఠ, ఏం మాట్లాడతాడో కేసీఆర్ అని చెప్పి ప్రతిపక్షాలే లాగులు దడిచిపోయినాయి. అధికార పక్షాన్ని అయితే లాగులు పగిలిపోయినాయి. ఆయన నేను లాగులు పగలాలా చాల్ డేక్లేంగే. జబర్దస్త్ వార్నింగ్లు వచ్చినాయి. నా కొడక నా సేవ తెలంగాణకు, నన్ను ఎవడరా చంపేది నా కొడక అని ఒక వార్నింగ్ అనిపించింది. ఈ వార్నింగ్లా కాంగ్రెస్ ఈజ్ ఫాలింగ్ అని చెప్పి ఒక కేసీఆర్ మాస్ రోర్ కనిపించింది. ఇవన్నిటి పక్కకు పెడితే ఫ్రెండ్స్, ఇవన్నిటి జర పక్కకు పెడితే నిన్న ఒక ప్రత్యేక దినం హిందూ సమాజానికి అక్షయ తృతీయ. నిన్న ఒక అక్షయ తృతీయ. ఏది అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు కూడా అందుకే ఏమంటారు, తులం బంగారం కొనిపెట్టుకో, ఓ మాసం బంగారం కొనిపెట్టుకో. ఎందుకు అని అంటే జీవితాంతం బంగారం కొంటావు, నీ జీవితం బంగారమయమవుతుంది అని చెప్తారు. అంటే అక్షయ తృతీయ రోజు నువ్వు చేసిన ఏదైనా పని అది ఎప్పటికీ మానదు, అది తరతరాలుగా నిన్ను సస్యశ్యామలం చేసి ఆశీర్వదిస్తుంటుంది. ఆ తిథి అంత మంచిది, అక్షయ తృతీయ రోజు అంత మంచిది అని చెప్పి పెడుతుంది. అంటే సమృద్ధి అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది మనిషికి అని చెప్పి ఒక అక్షయ తృతీయకు ఆ ఉన్న రోజు. అదే రోజు కేసీఆర్ కేవలం మాట్లాడలే, తెలంగాణ పొలిటికల్ మూమెంట్ నగారా మోగించిండు. జగిత్యాల సాక్షిగా, జనజాగరణ సభ సాక్షిగా ఏం మాట్లాడిండు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఆయన పడ్డ స్ట్రగుల్ నుంచి వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిపాలన నుంచి ఇప్పుడు మొదలవుతుంది తెలంగాణ యొక్క పునః నిర్మాణం, రీకన్స్ట్రక్షన్ 2.0 అని చెప్పి కేసీఆర్ మాటలల్లో నిన్న సారాంశం కనిపించింది. ఎట్లా తనంతా చేస్తా. అండ్ ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్సా, దిస్ ఈజ్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. అబ్సల్యూట్ టైమింగ్లో కొట్టిండు కేసీఆర్. ఎలక్షన్కి 2.5 సంవత్సరాలు, పరిపాలన సాగించి 2.5 సంవత్సరాలు. అంటే 2.5 సంవత్సరాలు బతికైపో ఇడిచేసిన. నేనేంద్రా మిమ్మల్ని టార్గెట్ చేసేది, బచ్చగాన్లు నా ముంగటైంది మీకు ఉప్పిగంతులు ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలే గెలిచిండ్రు, ప్రభుత్వాలు ఫామ్ చేసిండ్రు, నా అనుభవం ముంగట మీరెంత అననే ఒక యాటిట్యూడ్ కనిపించింది బీఆర్ఎస్ కార్యకర్తల, బీఆర్ఎస్ అధినేతల. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది స్పీచ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ అక్షయ తృతీయ నాడు ఆరంభమైన శుభారంభం, ఒక ఆస్పీషియస్ రీస్టార్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్షయ తృతీయ రోజు స్టార్ట్ అయిన గర్జన తెలంగాణలో మళ్ళీ అక్షయమైన జనజాగరణ అని చెప్పి మాట్లాడుతున్నారు విశ్లేషకారులు. ఇది కేవలం స్పీచ్ కాదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా, ఒక్క దగ్గర కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకుండా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా చెప్తున్నా, కేసీఆర్ ఏం మాట్లాడిండో నాకు తెలియదు కానీ, ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ, ఆయన మాటలలో సారాంశం మాత్రం ఒకటి ఉండే. ఏంది తెలుసా, అసెంబ్లీ కూకే రమ్మంటావు కదా, వీడికి మాట్లాడుతున్నప్పా 2.5 సంవత్సరాల అసెంబ్లీ సెషన్లా నీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇస్తున్నప్పా, జన సభలో ఇస్తా నేను, రేవంత్ సభలో కాదు అని అన్నట్టు క్లియర్ కట్గా చెప్పిండు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ వార్నింగ్, దిస్ ఈజ్ ఎ స్వీట్ వార్నింగ్ అని అంటారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వార్నింగ్, దిస్ ఈజ్ ఏ స్వీట్ వార్నింగ్. జగిత్యాలలో ఒక గర్జన వినిపించింది. ఎవరెవరు గాజర్ నోట్లో పెట్టుకోరు అని అన్నట్టు అనిపించింది. ఒక గర్జన లీడర్ నుంచి రాలే. కరెక్ట్గా నుండి ఫ్రెండ్స్, మీరు జర ధ్యానం పెట్టుర్రు ఆయన మాటలల్లో. మీకు సారాంశం చెప్తా. ఈ గర్జన ఒక లీడర్ నుంచి రాలే, ఒక ఉద్యమం నుంచి వచ్చింది. ఆ ఉద్యమం నేను సావా నా కొడక లాగులు వలుగుతాయి అననే మాట పునః తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఈ ముచ్చట ఎందుకు అంటున్నానంటే,
కేసీఆర్ వస్తున్నాడు అని అంటే జగిత్యాల ఒక చిన్న సముద్రం అయిపోయింది, జన సముద్రం. లక్షల మంది సభ బయట. కేసీఆర్ మధ్యలో ఆయన స్టైల్, అరే ఆగుర్రా భయ్, ఆగవా, నేను మాట్లాడాలా వద్దా, మళ్ళీ ఎందుకు పిలిపించిర్రా? కేసీఆర్తో ఒక స్టైల్ ఉంటుంది, నేను మాట్లాడాలా వద్దా, ఆగవా, ఆయన ఆపుర్రి, మనోడేనా ఆడు, అది రాదురా మళ్ళీ ఎందుకురా లోలి. ఐ మీన్ ఆ కనెక్ట్ పబ్లిక్లో ఎవరు కూడా ఈసారి అసహనానికి గురి కాలే, ఇంకా ఒర్రుతున్నారు, అరే ఆగుతారా లేరా అరా అయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్తలల్లా కేసీఆర్కున్న విలువ మీకు అర్థమవుతుందని అనుకుంటా. నిన్న స్టేజ్ మీద కేసీఆర్ జన సముద్రం, ఆ జనం గుండెలల్లా మళ్ళా కేసీఆర్. అసలు కేసీఆర్ ఏం మాట్లాడి పక్కకు పెట్టుర్రి, ఒకటే నడుస్తుంది ఆడ, కేసీఆర్. ఇక్కడ నాకేమనిపించింది అనంటే కేవలం కేసీఆర్ మాట్లాడలే, కేసీఆర్ కనెక్ట్ అయిండు. వాస్తవమా కాదా నేను మాట్లాడేది? కేసీఆర్ కనెక్ట్ అయిండు. కనెక్ట్ అనే విషయం మాట్లాడితే తెలంగాణ నాడి కేసీఆర్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు అబ్బా, డైరెక్ట్ చెప్తున్నా. ఆయన మాట్లాడాలంటే అందరి పేర్లు తీసుకొని మాట్లాడవచ్చు. ఏడికెని మొదలెట్టిండు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన అలిశెట్టి ప్రభాకర్, ఎవరైతే మన పోయేట్ ఉండే చూడు, ఆయన పేరు తీసుకున్నాడు. కేవలం అందరూ అలిశెట్టి ప్రభాకర్ కేసీఆర్ స్పీచ్ ఇస్తారు, చిత్రగుప్తిది, దాని నాడి లోపలికి పోతాం. ఎందుకు మాట్లాడిండు కేసీఆర్ అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి, ఎవరైనా అని చెప్పి ఆలోచిస్తే జగిత్యాల ముద్దుబిడ్డ. మనం అందరం కలిసి లేకపోతే చెట్టే మనని భయపెడుతుంది, అదే చెట్టు నీడనిస్తుంది మనం కలిసి ఉంటే అననే కాన్ఫిడెన్స్ మీ లోపల ఉన్నదా, ఆ గుండె ధైర్యం మీకు ఉన్నదా అనని అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన ఒక పద్యాన్ని గుర్తు చేస్తూ జగిత్యాల బిడ్డగా తెలంగాణ గడ్డ మీదికేని జనజాగరణల జన సముద్రమై కనెక్ట్ అయిండు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సన్ ఆఫ్ ది సాయిల్ నుంచి ఏ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేనిది కేసీఆర్కు ఉన్నది ఏంది తెలుసా? ఎక్కడ ఎప్పుడు ఎట్లా కనెక్ట్ కావాలననే తత్వము, తపస్సు, తపన కేసీఆర్కు ఉన్నట్టు రేవంత్ రెడ్డికి లేదు. లక్షణాల మీద ఉన్న ఏదైతే క్లారిటీ ఉన్నది చూడు, అంటే ఇట్లా మాట్లాడవచ్చు, చలో ఇది కట్ చేసుకో. లక్షల మీద ఉన్న కాన్సన్ట్రేషను లక్షణాల మీదలేమో రేవంత్ రెడ్డికి లేకపోయా. అందుకే ఏమన్నాడు కేసీఆర్, లాగులు వగులుతాయి అని అనగానే వెనకటికి ఎవరో ఒక పెద్ద మనిషి లాగులల తొండలు అని చెప్పి నాకు గుర్తుకొచ్చింది. ఆ లాగులల తొండల్ని సింపుల్గా ఒక పెద్ద మనిషి స్టేటస్లో, నేను 2 సార్లు ముఖ్యమంత్రిని, దానికంటే ముందు తెలంగాణకు ఉద్యమ ఊపిరి పోసిన ఒక ఉద్యమకారుణ్ణి అని చెప్తూ నా స్టేటస్ నేను ఎందుకు దిగజారుకోవాలా, లాగులు వగులుతాయి, తొండల కంటే పెద్ద మాట అది అన్నడా లేదా? మీరు ఒకసారి ఆలోచించురు. ఈడికి ఆగిపోయిందా అనంటే ఈడికి ఆగలే. yesterday he has connected with the people of Telangana again from the జగిత్యాల. అక్కడ మీటింగ్ జగిత్యాలలో జరిగింది. అరే నా దగ్గర స్క్రీన్ షాట్ ఉన్నది, మావాడికి పంపుతా. 6200 మంది నాన్ స్టాప్ చూస్తుర్రా. వరస్ట్ సినారియోలో ఎంతమంది చూస్తున్నారా టీ న్యూస్లో అని చెప్పి నేను మాట్లాడితే 5000 మంది వ్యూవర్స్. అన్ని ఛానళ్ళు మినిమం 1000-2000 చూస్తున్నారు. ఏ ఛానల్ తీసుకున్నా, నేను టీ న్యూస్ తీసుకొని చూస్తే అందులో 6200 6900 దాకా కూడా పోయింది ఒక స్టేజ్లో. అప్పుడు ఆయన క్రౌడ్ను ఉద్దేశించి ఏమని మాట్లాడేది తెలుసా? మీ అందరు నా సైన్యం, కాంగ్రెస్ది ఎట్లాంటి పాలన అని చెప్పుకుంటా మాట్లాడుకుంటా ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే, భయంతో పాలన, అగో వచ్చిండు మా బిడ్డ, ఇదే తెలంగాణ ఆలింగన అని చెప్పి ప్రజల ఏమంటారు కిక్కిరిసిన జనం. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఆడ జరిగిన సంఘటన? ఆయన మాటలలో డైలాగ్ ఎట్లుండే ఒకటి సారాంశం, భయంతో కాంగ్రెస్ పాలన, అగో వచ్చిండు మా తెలంగాణ బిడ్డ, ఇదే తెలంగాణ ఆలింగన అని అన్నట్టు అనిపించింది. తర్వాత జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. జీవన్ రెడ్డి గారు నాకు ఇష్టమా లేదా అది తెలిసే పక్కకు పెడదాం. కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది చూద్దాం. 40 సంవత్సరాల దోస్తాన ఒక సెంటిమెంట్ ముంగటికి తీసుకొని వచ్చిండు. నాది ఆయనది డిఫరెంట్ ఐడియాలజీ రాబాయ్, అసలు కుదరదు మా ఇద్దరికి. కాకపోతే మాది ఒకటే గోల్, జై తెలంగాణ అని చెప్పి ఒక సింక్ తీసుకొచ్చిండు, సినర్జీ తీసుకొచ్చిండు. ఆ సినర్జీలో నాకు ఎనర్జీ కనబడ్డది. ఐడియాలజీ వేరైనా తెలంగాణ కోసం కలుస్తాం, కలిసి ఉంటాం, కలుస్తూనే ఉంటాం, కలిసి మాట్లాడతాం, కలిసి నడుస్తాం. ఇది డిఫెక్షన్ ఎట్లయితుంది? ఇది డిఫెక్షన్ కాదు, ఇది రియలైన్మెంట్ ఆఫ్ తెలంగాణ ఫోర్సెస్ అవుతుంది. ఈజ్ రియలైనింగ్ విత్ ది ఫోర్సెస్ ఆఫ్ తెలంగాణ ఫార్ రీకన్స్ట్రక్షన్ 2.0 ఆఫ్ తెలంగాణ.
జీవన్ రెడ్డి గారి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటా కేసీఆర్ తనకున్న సాన్నిహిత్యం ఆర్ ద రిలేషన్షిప్ విత్ కేసీఆర్ ఏ రకంగా ఉండెనో చెప్పుకుంటూ వచ్చిండు. జీవన్ రెడ్డి ఒక సింబల్ ఆఫ్ ట్రస్ట్ బీఆర్ఎస్కి అని చెప్పి మాట్లాడిండు. ఒక్కటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాల దోస్తానా, మాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎన్నున్నా ఏదున్నా తెలంగాణ కోసం మేము ఒకటే అని చెప్తూ గోదావరి రివర్ మీద వైటల్ బ్రిడ్జ్ కోసము నేను ముఖ్యమంత్రిని అయినాక ఆ గర్వం పక్కకు పెట్టి చెప్పే జీవనన్న ఏం కావాలి అని చెప్తే ఇక నువ్వు సీఎం అయినావు, తెలంగాణ తెచ్చుకున్నావు, తెలంగాణ అయినాక మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వే అయినావు, కానీ నాకు ఇగో ఈ బ్రిడ్జ్ కావాలి అని అంటే 70-80 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి రివర్ మీద మొట్టమొదటి బ్రిడ్జ్ కట్టింది మేమే తెచ్చుకున్నాం, తెలంగాణ కోసం తెచ్చుకున్నాం, తెలంగాణ కోసం కట్టుకున్నాం అనని ఒక తెలంగాణ ఫీలింగ్. బ్రిడ్జు ఆనాడు కట్టింది 70-80 కోట్లు ఉంటుందా అన్నది నాకు పక్కకు పెట్టుర్రు. ఇవాళ మళ్ళొకసారి తెలంగాణ బ్రిడ్జిని కనెక్ట్ చేసిండు ప్రజల మధ్యలో ఈ విషయం చెప్పి. అంటే నాకు రాజకీయంగా ఎవరెవరు ఏ రకంగా ఉన్నా నేను మాట్లాడేది ఒకటే, జై తెలంగాణ అని ఒక ముచ్చట కనిపించింది ఆడ. ఇంకొక ముచ్చట మాట్లాడండి, చాలా సెన్సిటివ్గా ఉన్నది ఫ్రెండ్స్, జాగ్రత్తగా నుండి. పొలిటికల్ సర్వేలు చాలా చెప్పినాయి జీవన్ రెడ్డితో అయ్యేది ఉంది పోయేది ఉంది అది ఏముంది. కాకపోతే ఈ సర్వే వాళ్ళకి ఏం తెలుసు, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీల, జగిత్యాల ప్రజల మనసుల, జగిత్యాల పోరాట గడ్డ మీద జగిత్యాల మనోభావాలు తెలవాలనంటే తెలంగాణ ఫస్ట్ అర్థం కావాలా అన్న ముచ్చట ఒక మాట మాట్లాడిండు. పబ్లిక్ సపోర్ట్ ఎట్లుండేనంటే కిక్కిరిసిపోయింది నిజంగా చెప్పాలనంటే. చొప్పదండి గురించి మాట్లాడిండు, ధర్మపురి గురించి మాట్లాడిండు, వేరే డిస్టిక్ల గురించి కూడా మాట్లాడి ఆయన ఏమనన్నాడు, ఈయన ప్రస్తావం ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లెక్క కొని స్టార్ట్ అయ్యి తర్వాత ఒక లాయర్ అయి చిన్న చిన్న పనులు చేసుకుంటా ప్రజలకు, తర్వాత మీ ముంగట ఒక ప్రజా నాయకుడై తర్వాత మంత్రి అయి నిలబడ్డాడు. అందుకే నేను ఇవాళ అంటే యాక్షన్ చూడుండ్రి, కల్కా కామ్ ఆజ్కర్ ఆజ్కా కామ్ అబీకర్ అని చెప్పి అంటారు చూడు. ఏం చేసిండు కేసీఆర్ మాటిస్తున్నాడు, జీవన్ అన్నను ప్రధాన కార్యదర్శిగా నియామకం చేస్తున్నాం, జనరల్ సెక్రటరీగా చేస్తున్నాము అని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీ జగిత్యాల గడ్డ మీదకెనిచ్చి, జగిత్యాల నుంచి కరీంనగరే కాదు, నిజామాబాద్ నుంచి ఆదిలాబాదే కాదు అన్న నార్త్ తెలంగాణ మొత్తం నీ చేతిలో పెడుతున్నావు, నువ్వే ఇవాళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీవే అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత తెలంగాణ యొక్క పోరాట జర్నీ ఏ రకంగా ఉండేనో కేసీఆర్ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒక ప్లేన్ నెరేటివ్ తీసుకున్నాడు. నిజంగా చెప్పాలనంటే ఇక్కడ కొంచెం జర సప్పబడ్డది, కేసీఆర్ స్టైల్లో రాలేదు. ఆరంభం మాత్రం ప్రచండ ఉండే, దాని తర్వాత కొంచెం గ్రాఫ్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చిండు, దాని తర్వాత కొంచెం లేపి బేస్ అదే మెయింటైన్ చేసిపోయిండు. యాజ్ యూజువల్గా కేసీఆర్ తెలంగాణ మీద మాట్లాడాలంటే ఆయనకు ఒక స్క్రిప్ట్ అవసరం లేదు, నాకు పేపర్ల మీద పేపర్లు రాసిచ్చారు కానీ తెలంగాణ గురించి నేనేం మాట్లాడాలి నాకు తెలియదా అని చెప్పి ఆయన మాట్లాడి ఎట్లనన్నాడంటే, వాటర్ లూటీ అయింది, జాబ్స్లు దోసుకున్నారు, మన భాషనే అవమానించిండ్రు, రైతులు పోరాటాన్ని పక్కకు పెట్టిండ్రు, రైతులు వలసలైనరు, లేబర్లు అయినరు, వలస కూలీలు అయినరు అని చెప్పి ముంబై ఇంకేంది దుబాయ్ పోతున్న గల్ఫ్ కార్మికులను కూడా తన భుజాన్ని ఎత్తుకున్నాడు. జగిత్యాల గల్ఫ్ కార్మికుల గడ్డ అందరినీ కనెక్ట్ చేసిండు. అలిశెట్టి ప్రభాకర్ ఏమంటారు పోయేట్ నుంచి ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటూ వచ్చిండు, నీళ్ళని, ఉద్యోగాలని, భాషని, రైతులని, బీడీ కార్మికులని, మైగ్రేషన్లని, గల్ఫ్ కార్మికులని. అరే జై తెలంగాణ అనే మాట అసెంబ్లీలో తీస్తే పెద్ద మా హక్కులకు గుంజుకున్నారా నాయన, అసెంబ్లీలో హ్యూమిలియేషన్ చేసిర్రు. తెలంగాణ అనే ముచ్చట అసెంబ్లీలో మాట్లాడాలంటే మనం సెకండ్ క్లాస్ సిటిజన్లా మా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతుంటే మళ్ళొకసారి మీకు తెలంగాణ 2.0 కనబడుతుందా లేదా ఫ్రెండ్స్? ఆయన మాట్లాడుకుంటా తెలంగాణ యొక్క పవర్ క్రైసిస్ మీద మాట్లాడిండు. దాని తర్వాత పవర్ హైక్ చేస్తుంటే చంద్రబాబుతో ఆయనకున్న విభేదాల గురించి మాట్లాడిండు. ఆ తర్వాత దురదృష్టపు ఘటన, రైతుల యొక్క బషీర్బాగ్ దగ్గర జరిగిన ఆ దుర్ఘటన గురించి, ఆ ఘటన గురించి బాధపడుతూ మాట్లాడి దాని తర్వాత ద మూమెంట్ ఏ రకంగా లేచిందని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి పునః రిఫ్రెష్ చేసింది. ఎమోషనల్ కోర్ స్టేట్మెంట్ ఏందనంటే, ఇక్కడ కేసీఆర్ సావాలని అనుకుంటారు. నా కొడక నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు నాకు గడ్డి బీగలేవు, నువ్వేం బీగలేవు, నువ్వు ఎంతైనా చేసుకో ఏం చేసుకో, తెలంగాణ సేవకైనానున్నా నువ్వు నన్ను ఏం బీగలేవు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడి చివరి శ్వాస వరకు నా ఊపిరి తెలంగాణ కొరకు అని చెప్పి ఒక సెంటిమెంట్ బీజం నాటిండు. ఇక్కడ మీకు లీడర్గా కనబడతలేడు. జనరల్గా పగ అనేది ఒకటి ఉంటుంది, కరెక్టా కదా? ఇక్కడ లీడర్ కాదు, పోరాట ప్రతీకారం అనిపించింది నాకు. పోరాట ప్రతీకారం ఆయన మాట్లాడుతున్నప్పుడు
రైతుల యొక్క డిస్ట్రెస్ గురించి మాట్లాడిండు, పవర్ ఇష్యూస్ మీద మాట్లాడిండు, ఫర్టిలైజర్ షార్టేజ్ మీద మాట్లాడిండు, వెల్ఫేర్ స్కీములు స్కాములు ఎట్లయినాయో మాట్లాడిండు, లోన్ వేవర్లు మీకు టింగ్ 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 మన మీ ఫోన్లలో టంగ్ 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 మన పైసలు పడుతుండే, ఇప్పుడు పడుతున్నాయా? ఇప్పుడు కేసీఆర్ జగిత్యాలకు వస్తుంటే పైసలు ఇస్తున్నారు తెలుసా? అంటే 2 రోజులు బయటికి వస్తా మళ్ళీ రైతులకు నువ్వు మంచిగా చేస్తానంటే అని చెప్పి రేవంత్ రెడ్డిని నిజంగా చెప్పాలనంటే పిండేసిండి ఏడుగాడికి వాస్తవంగా. అండ్ ఈజ్ ఆల్సో ఎంఫసైజ్డ్ ఆన్ ది ఎకనామిక్ కొలాప్స్ ఆఫ్ తెలంగాణ. రియల్ ఎస్టేట్ ఎట్లా డౌన్ఫాల్ అయింది, స్టేట్ రెవెన్యూ ఎట్లా డిక్లైన్ అయింది, ఐ మీన్ టు సే ద రెవెన్యూ రిసిప్ట్స్ ఫర్ తెలంగాణ ఎట్లా డిక్లైన్ అయింది, మార్కెట్ ఎట్లా స్లో డౌన్ అయింది, బంగారు తెలంగాణను కన్ఫ్యూజన్ తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా చేసింది అని చెప్పి మాట్లాడాడు. వెల్ఫేర్ అగర్ తీసుకొని చూస్తే డైరెక్టెడ్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అది ఆల్రెడీ మాట్లాడినాం కాబట్టి ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ ఎంఫసైజ్ చేయాలి. టంగ్ టంగ్ మన పైసలు పడ్డాయని. అరే ఎవడు సంతోషంగా ఉన్నాడు రాయడా? ఎంప్లాయీలు సంతోషంగా ఉన్నారా? లేరు. విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? లేరు. కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరు. పోనీ వెల్ఫేర్ గ్రూప్స్ ఎవరైనా సంతోషంగా ఉన్నారా? లేరు. ప్రతి వర్గంలా అసంతృప్తి ఉన్నది. అందుకే నాది పోరాట ప్రతీకారం అని చెప్పి మాట్లాడిండు. ఏంది రిటైర్ ఎంప్లాయీస్ మీద కూడా మాట్లాడిండు, మళ్ళీ హైడ్రా మీద కూడా మాట్లాడిండు, నిజామాబాద్లో కూడా ఎత్తాడట మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి. అంటే ఈడ మీరు అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డి పేరు ఏడా తీసుకోలే, మహేష్ కుమార్ పేరు తీసుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డిని నీ గురించి నేను ఇది మాట్లాడేది అసలు మీరు నా లెవెల్కే కాదు అని చెప్పి పక్కకు చెప్పి మహేష్ని లేపిండు అని అంటే రేవంత్ని దించినట్టే కదా. రాజకీయ ఇప్పుడు 4 పెన్నుల రీఫిల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అందులో ఒక పెన్నుని కింద దొక్కుతున్నాం అని అంటే ఒక పెన్ను రీఫిల్ మీదకి లేస్తుంది న్యాచురల్గా, తొక్కాల్సిన అవసరం లేదు ఒక్కోళ్ళని స్పెసిఫిక్గా. ఆయన పేరు తీసుకోకుండా మాట్లాడేసిండనంటే మహేష్ కుమార్ గౌడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. నువ్వు హైడ్రా తెచ్చుకో, నిడ్రా తెచ్చుకో, నిజామాబాద్లో జగిత్యాలలో జగ్డ్రా తెచ్చుకో, ఏదైనా తెచ్చుకో, మీ కాంగ్రెస్ డ్రాలలో పెట్టుకో. నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది, ఏం వస్తలేదా అని చెప్పి మాట్లాడంగానే క్రౌడ్లకి వస్తుంది అని చెప్పి ఓ పోరాటం కనిపించింది. తెలంగాణ రీకన్స్ట్రక్షన్ 2.0 కనిపించింది. అక్కడేం మాట్లాడిండు మళ్ళీ కేసీఆర్ రాగానే ఈ హైడ్రా గీడ్రా ఏముంది అని పోతుంది. మా కథ ఇల్లు ఇచ్చినాం, ఇల్లు దోసుకొదొబ్బుతున్నారు రియల్ ఎస్టేట్ దందలు చేయడానికి అనగానే నాకు ఒక చాణక్యుడిది మాట గుర్తొచ్చింది. జబ్ రాజా బనేగా వ్యాపారి తో ప్రజా బనేగా బికారి. రాజు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు కరెంట్ ఇళ్ళల్లో, దాని తర్వాత నీళ్లు నియామకాలు నిధులు అననే ఒక పోరాట ప్రతిమతో వచ్చిన తెలంగాణని మిషన్ కాకతీయ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడి 75 నుంచి 80 వేల చెరువులు ఉంటే, కాకతీయ గొలుసు చెరువులు ఉంటే అవిటిని సగానికి సగం నాశనం పట్టించిర్రు నాయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనకటికి. అవన్నిటిని మళ్ళీ మేము రిస్టోరేషన్ చేసి నీళ్లు అనే బీజంకే ఏదైతే తెలంగాణ మొదలైంది చూడు ఆడికేని మేము మొదలెట్టినాం మా జిందగీ అని చెప్పి మాట్లాడింది. అక్కడ గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగింది, రైతుల పంటలు ఎంత సస్యశ్యామలమైనవి దాని మీద కూడా మాట్లాడిండు. ఫీ రియంబర్స్మెంట్లు ఎందుకు డిలే అవుతున్నాయి అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లకు ఇంకా బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నిలదీసిండు. నువ్వు మహాలక్ష్మి పేరు మీద ట్రాన్స్పోర్ట్ పెట్టినావు, మళ్ళీ మహిళలు ఎందుకు ఖుషిగా లేరు అని చెప్పి మాట్లాడిండు. ఇక్కడనే కాదు, ఆటో రిక్షా డ్రైవర్ల పేర్లు కూడా తీసుకుని మాట్లాడిండు. వాళ్ళ జీవితం కూడా నిజంగా కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి మాట్లాడిర్రు. ప్రతి ఒక్క స్కీమ్ కాంగ్రెస్లో ఏమైపోయింది, ఒక స్కామ్ అయిపోయింది చెప్పి మాట్లాడి డ్రింకింగ్ వాటర్ సప్లై తీసుకుంటే నంబర్ 1 ఇండియా, నల్లా ఇచ్చినాకనే నేను మళ్ళీ ఓట్లు అడుగుతా, ఇంటింటికి నల్లా తీసుకొస్తా. అదే ఇప్పుడు నిజాం ఒక మాట అంటుండేనంట వెనకటికి, నాకు తెలియదు, మేము బుట్టలు కూడా పుట్టలే కానీ, సర్కార్ కా నల్లా హమేషా కుల్లా అని చెప్పి మాట్లాడుతుండే. సో ఇంటింటికి నల్లా కేసీఆర్ వల్ల అని చెప్పి అలా మాట్లాడుతుండ్రు. సో డ్రింకింగ్ వాటర్ సప్లై నంబర్ 1 ఇన్ ఇండియా, పవర్ సప్లై నంబర్ 1 ఇన్ ఇండియా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 ఇన్ ఇండియా, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GSDP నంబర్ 1 ఇన్ ఇండియా. ఒక స్ట్రాంగ్ హై ఎకనామిక్ గ్రోత్, 24/7 రిలయబుల్ కరెంట్ అండ్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఇన్ రూరల్ ఏరియాస్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని, తెలంగాణది నంబర్ 1 ఇన్ ఇండియా అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఏదైతే ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడుతారు చూడు GSDP మీద, మళ్ళీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమున్నది GSDP మీద అని చెప్పి మాట్లాడాడు. పంచాయతీ రాజ్లో జరుగుతున్న పంచాయతీల మీద కూడా మాట్లాడిండు కేసీఆర్. ఏమని మాట్లాడిండు, మేము చెట్లు నాటి ఫారెస్ట్ని సంరక్షించుకుందామని అంటే ఇవాళ నిధులు వస్తున్నాయా మీకు, పంచాయతీ ఫండ్స్ వస్తున్నాయా మీకు, సీవేజ్ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయా మీకు, రూరల్ ఏరియాస్లలో మీకు కరెక్ట్ టైంలలో కరెక్ట్ నిధులు సంక్షేమ పథకాలు వస్తున్నాయా మీకు అని చెప్పి మాట్లాడి స్లైట్గా ఒక మొట్టికాయ బీజేపీ మీద కూడా వేసిండు. మీటర్లు పెడతానన్నారు. ఇక్కడ నేను మేబీ కేసీఆర్తో ఏకీభవించనొచ్చు. ఎందుకు అని అంటే మీటర్లు పెట్టాల్సిందే కేసీఆర్ గారు.
పెడితేనే మనకు ఎంత రేపు ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందో అనేది తెలుస్తుంది. మీటర్ పెట్టకపోతే మెజర్ ఎట్లా చేస్తాం కేసీఆర్ గారు? ఇక్కడ నేను కొంచెం ఏకీభవించాను మీతో, నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఏ న్యూమరికల్ బ్యాక్గ్రౌండ్, నంబర్లు చూస్తే నాకు అర్థమవుతుంది. సో కేసీఆర్ ఏమన్నానంటే 30,000 రూపీస్ మేము సెంట్రల్ ఫండ్ వచ్చేది ఉంటే దాన్ని కూడా వదులుకున్నాం రైతుల కోసం. బట్ ఆబ్వియస్లీ నేనేమంటానంటే పీక్ డిమాండ్ తెలవాలన్నా, రైతులకు ఇంకా మనం మంచిగా చేయాలన్నా, ఇఫ్ యూ డోంట్ డిఫైన్ సర్టన్ థింగ్స్ హౌ డూ వీ రాదర్ మెజర్ సర్టన్ థింగ్స్? ఇఫ్ యూ డోంట్ మెజర్ హౌ డూ వీ రివ్యూ? ఇఫ్ యూ డోంట్ రివ్యూ హౌ డూ వీ ఇంప్రూవ్? నువ్వు డిఫైన్ చేస్తేనే మెజర్ చేయగలుగుతావు, మెజర్ చేస్తేనే రివ్యూ చేయగలుగుతావు, రివ్యూ చేస్తేనే ఇంప్రూవ్ చేయగలుగుతావు. ఈ సైకిల్. సో ఖచ్చితంగా మీటర్లు పెట్టాలా అని అంటే నా అంచనా ప్రకారం అయితే పెట్టాలా. కేసీఆర్ గారి ఫైనల్ కాల్ ఒకటి ఉండే, అండ్ ఇట్ లైక్ ఓ యుద్ధ భేరీలాగా అనిపించింది. కేసీఆర్ ఏమంటాడంటే యుద్ధానికి సిద్ధమా అని చెప్పి మాట్లాడుతున్నాడు. జగిత్యాల ఒక పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ అయిపోయింది నిన్న. తెలంగాణ ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ అయిపోయింది. ఎవడు పడతాడు వచ్చి తెలంగాణ మీద రాజ్యం చేస్తానంటే, ప్రాక్సీ ప్రభుత్వాలు నడుపుతానంటే కుదరదు అననే సారాంశం కూడా కనిపించింది. ఆయన ఒక మాట అన్నాడు, బ్యాటిల్ ఫీల్డ్ ఎందుకన్నానంటే జగిత్యాలలో యుద్ధం మీది, తెలంగాణలో యుద్ధం నాది అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండా లేదా? అండ్ ఇట్ వాజ్ ఎ కాన్ఫిడెంట్ డిక్లరేషన్, కాన్ఫిడెంట్ డిక్లరేషన్. ఎట్లా అంటే బీఆర్ఎస్ 100% పవర్లోకి వస్తుందా లేదా అని మాట్లాడి. ఇప్పటిదాకా మా జీవనాన్ని అన్నాడుగా, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి కాదు వస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ అధినేత జగిత్యాల సాక్షిగా జనగర్జన సభల మాట్లాడాడు. విశ్లేషకారులు ఏం మాట్లాడుకుంటారో కూడా చెప్పాలి కదా. తెలంగాణ మూమెంట్ అనేది మళ్ళా పునః రీబర్త్ అయింది అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ రీకన్స్ట్రక్షన్ మూమెంట్ 2.0 మొదలైంది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏమని మాట్లాడుతున్నారంటే పోరాటం మళ్ళీ మొదలైంది, విజయం మన హక్కు అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న మాట్లాడుతుంటే ఒక చిన్న సంఘటన నా దగ్గరకు వచ్చింది. అయితే అందులో ఒకటి అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద పోతురట. కాంగ్రెస్ వాళ్ళు గింత చిల్లరగా నాకు అర్థం కాలేదు, సీరియస్గా చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు గింత చిల్లర చాతలు చేస్తారని చెప్పి నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ఏమో అట్లనే ఉన్నాయి బ్యానర్లు, బీఆర్ఎస్ వాళ్ళ బ్యానర్లు మాత్రం అన్ని చింపేస్తుంది. మళ్ళీ అది అంబేద్కర్ జయంతి నాడా లేదా జగిత్యాల సభ నాడా నాకు అది కరెక్ట్గా తెలియదు, కానీ అది నిన్న నాకు అంటపడ్డది. గింత కుళ్ళేందుకు? మనిషిని కనబడకుండా చెరిపేద్దాము అని అనడమనంటే మనసులలో గూడు కట్టుకున్నారు అనుకో, దాన్ని ఎట్లా తీసేస్తావు? బ్యానర్ అంటే చింపినావు కానీ. సో ఇలా కేసీఆర్ స్పీచ్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఆర్ రాజకీయ నిపుణులకు చెప్తున్నా, దురంధరులకు చెప్తున్నా, కేసీఆర్ స్పీచ్ వాజ్ ఎమోషన్ ఉండే, చరిత్ర ఉండే, పర్ఫార్మెన్స్ ఉండే, అటాక్ కూడా ఉండే, లాగులు వలిగేటట్టు స్ట్రాటజీ, పాత మన వెనుకటి బాధ, దాని తర్వాత తెలంగాణ సంతోషం, కాంగ్రెస్ ఏమన్నా ఫెయిల్యూర్లు, ఫ్యూచర్ కంబ్యాక్ ఏ రకంగా ఉంటుందో క్లియర్ కట్గా చెప్పిండు ఫ్రెండ్. మధ్యలో కొంచెం జర సప్పబడ్డది, బట్ సారాంశం తీసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి పేరు లేదు, అసెంబ్లీ అటెండెన్స్ ఏం ముచ్చట లేదు, డైరెక్ట్గా అన్నిటికీ సమాధానం చెప్పేసిండు. దీనికి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళిపోయి పేపర్లలో మనం అంతా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అన్నది కూడా చూద్దాం, దాని మీద డిస్కషన్ చేద్దాం.